Hi students, welcome to my channel. This is Kakani Maths World. So in last class we are discussing about the polynomials. ఆ చాప్టర్లో ఉన్నటువంటి 4 మార్క్స్ క్వశ్చన్స్ ఏమి రావచ్చు నేర్చుకున్నాం. ఈరోజు మనం స్టాటిస్టిక్స్ అనేటువంటి ఈ పాఠంలో నుంచి 4 మార్క్స్కి వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏమని అవి నేర్చుకుందాం. కంపల్సరీగా ఈ చాప్టర్లో వచ్చేసి మనకి మీను, మోడు, మీడియన్ ఈ 3 టాపిక్స్ వస్తాయి. మనం వీటిని ఉపయోగించుకొని ఒక ఎస్సే క్వశ్చన్ రాస్తాం. సో మీన్ మీద కానీ, మోడ్ మీద కానీ, మీడియన్ మీద కానీ ఒక ఎస్సే క్వశ్చన్ కంపల్సరీ వస్తుంది. ఆ ఎస్సే క్వశ్చన్ మనం సాల్వ్ చేయాలి అంటే మీన్ ఫార్ములా, మీడియన్ ఫార్ములా, అలాగే మోడ్ ఫార్ములా కంపల్సరీగా నేర్చుకోవాలి. సో అది మనం నేర్చుకుంటే కనుక 4 మార్క్స్ కోసం ఒక క్వశ్చన్ అడుగుతాడు. ఏంటయ్యా అంటే మీన్, మోడ్, మీడియన్ వీటిలో ఏదో ఒకటి ఇచ్చి ఆ ఫార్ములాని డిరైవ్ చేయమంటాడు. సో కంపల్సరీగా ఎస్సే క్వశ్చన్కి ఈ ఫార్ములా ఉపయోగపడుద్ది, 4 మార్క్స్ కూడా ఈ ఫార్ములా ఉపయోగపడుద్ది. సో టోటల్గా ఈ చాప్టర్ నుంచి మనకి 12 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. సి ఆల్ ఆఫ్ యూ. ఫస్ట్ వీ కెన్ డిస్కసింగ్ అబౌట్ ద మీన్. ద మీన్ ఆఫ్ గ్రూప్ డేటా ఈజ్ క్యాలిక్యులేటెడ్ బై. ఫస్ట్ ఇక్కడ మీన్ మనం 3 రకాలుగా నేర్చుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ ఏంటి? ఫస్ట్ వన్ ఇస్ ద డైరెక్ట్ మెథడ్. దీన్ని డైరెక్ట్ మెథడ్ అంటారు. ఎక్స్ బార్ ఈక్వల్ టు సిగ్మా ఎఫ్ఐ ఇంటూ ఎక్స్ఐ బై సిగ్మా ఎఫ్ఐ, ఇది దీని ఫార్ములా. సెకండ్ వన్ వచ్చేసి ద అజ్యూమ్డ్ మీన్ మెథడ్. x bar equal to a plus sigma fi into di by sigma fi, or x bar equal to a plus d bar. Third one, the step deviation method. X bar equal to a plus sigma fi into vi by sigma fi into h, or x bar equal to a plus h into x bar. వీటిలో ఎఫ్ అంటే ఏంటి, ఎక్స్ఐ అంటే ఏంటి, ఏ అంటే ఏంటి, డి అంటే ఏంటి, యు అంటే ఏంటి, హెచ్ అంటే ఏంటి, డీటెయిల్గా ఇప్పుడు నేర్చుకుందాం. సో ఇక్కడ సిగ్మా మీన్స్ సమ్, ఎఫ్ మీన్స్ ఫ్రీక్వెన్సీ, ఎక్స్ఐ మీన్స్ అబ్జర్వేషన్స్. డైరెక్ట్ మెథడ్లో ఎఫ్ అంటే ఫ్రీక్వెన్సీ, ఎక్స్ఐ అంటే అబ్జర్వేషన్స్, సిగ్మా అన్నారు కాబట్టి సమ్ చేయాలి మొత్తాన్ని కూడా. నెక్స్ట్ అజ్యూమ్డ్ మీన్లో ఏ అంటే ఏ మీన్స్ అజ్యూమ్డ్ మీన్. నెక్స్ట్ డి మీన్స్ ఫార్ములా వి హ్యావ్ డి ఈక్వల్ టు ఎక్స్ఐ మైనస్ ఏ. ఇక్కడ ఎక్స్ఐ అంటే మిడ్ వాల్యూ ఆఫ్ క్లాస్ ఇంటర్వెల్ ఆర్ క్లాస్ మార్క్. నెక్స్ట్ ఏ అంటే అజ్యూమ్డ్ మీన్. నెక్స్ట్ ఇన్ ద స్టెప్ డీవియేషన్ మెథడ్ ఇక్కడ యూఐ అంటే ఎక్స్ఐ మైనస్ ఏ బై హెచ్, హెచ్ ఈస్ క్లాస్ మార్క్. మీడియన్, మీడియన్ ఈక్వల్ టు ఎల్ ప్లస్ ఎన్ బై 2 మైనస్ సిఎఫ్ బై ఎఫ్ ఇంటూ హెచ్. ఇక్కడ ఎల్ అంటే లోయర్ బౌండరీ ఆఫ్ మీడియన్ క్లాస్, ఎన్ అంటే నెంబర్ ఆఫ్ అబ్జర్వేషన్స్, సిఎఫ్ క్యూములేటివ్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ క్లాస్ ప్రిసీడింగ్ ద మీడియన్ క్లాస్, ఎఫ్ మీన్స్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ మీడియన్ క్లాస్, హెచ్ మీన్స్ క్లాస్ సైజ్, సైజ్ ఆఫ్ ద మీడియన్ క్లాస్. జస్ట్ see the next one. Mode equal to L plus F1 minus F0 by 2F1 minus F0 minus F2 into H. ఇక్కడ L means lower boundary of the model class, H means class size, F1 means frequency of the model class, F0 means frequency of the class preceding the model class, F2 ఫ్రీక్వెన్సీ ఆఫ్ ద క్లాస్ సక్సీడింగ్ ద మోడల్ క్లాస్. జస్ట్ ఈ 3 ఫార్మ్స్ మనం నేర్చుకుంటే ఫైనల్ ఎగ్జామ్లో డెఫినెట్గా ఒక క్వశ్చన్ వస్తుంది. మీన్ కానీ, మోడ్ కానీ, మీడియన్ కానీ, ఈ 3లో ఏదో ఒకటి ఇచ్చి ఆ ఫార్మ్ని డిరైవ్ చేయమంటారు. ఈ కొంచెం రాస్తే ఇంకెట్ వెరీ ఈజీలీ 4 మార్క్స్. సో అందరూ కూడా నేర్చుకొని మంచి మార్క్స్ అందిస్తారని కోరుకుంటూ దిస్ ఈజ్ యువర్ కాకాని మ్యాథ్స్ వరల్డ్. థ్యాంక్ యూ ఆల్.